తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవోలు ఇవ్వాలని, గతంలో చేసిన 42 రోజుల సమ్మె మినిట్స్ ఒప్పందాన్ని అమలు చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు బృందావతి అండి. పెందుర్తి ప్రాజెక్టు జిల్లా గౌరవ సలహాదారుని. ముఖ్యంగా మేము ఈ పోరాటానికి ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కారణం, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేస్తాం, మేము ప్రభుత్వం రాగానే మేము అమలు చేస్తామని మాట ఇచ్చిన ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఎన్నిసార్లు ఈ 4-5 నెలల్లో మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, మెమోరాండమ్స్ ఇచ్చినా సరే నిమ్మక నీరెత్తినట్టే నోరు మూసుకుని ఊరుకుందండి. అంగన్వాడీస్ అంటే గత ప్రభుత్వానికి చులకనేమో అనుకున్నాం మేము, కానీ ఈ కొత్త ప్రభుత్వం కూడా మమ్మల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోనీ మేము ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేస్తామని ఒక హామీ ఇచ్చిన పరిస్థితి లేదు. అలా అని మాకు 42 రోజుల సమ్మె కారణంగా మా టెంట్ల దగ్గరికి వచ్చి ఇదే ప్రభుత్వము, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఓదార్పుగా మీకెందుకమ్మా మేము వచ్చిన వెంటనే అంగన్వాడీలకి మంచి చేస్తాం, మేము మీకు అన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వం మేమేమి గొంతున్న కోరికలు అడగట్లేదండి. కనీస వేతనం ఈ రోజుల్లో ఈ ధరలకి ఆకాశాన్ని అంటుకున్న ఈ ధరల్లో ఒక కుటుంబం బ్రతకడానికి కనీసం 26,000 రూపాయలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా 4 బ్రతకాలి అంటే కనీసం 26,000 రూపాయలు ఉండాలని నిర్ణయించింది. అదే కమిటీ చెప్పినా సరే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా చీలకుట్టినట్టే ఉన్నది. కాబట్టి దయచేసి మేము ఏమి ఎక్కువ కోరికలు అడగట్లేదు, కనీస వేతనం అమలు చేయండి అని అడుగుతున్నాం. అలాగే మినీ వర్కర్స్ ఉన్నారు, ఈ మినీ వర్కర్స్ ఆయా పని వాళ్ళే చేస్తున్నారు, అలాగే టీచర్ పని వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి ఒక వేసవి సెలవులు లేవు, ఏమీ లేవు, టీఏ లేదు, డిఏ లేదు, ఏమీ లేదు. ఆ 7,000 వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ నెలకి 4 సార్లు మీటింగ్కి వెళ్ళాలి. అలాగే సిబి ఈవెంట్స్ చేయమంటున్నారు, సిబి ఒక ఈవెంట్ కి 300-400 ఖర్చు అవుతుంది. దయచేసి ప్రభుత్వం ఇవన్నీ గమనించి మమ్మల్ని ఈ విధంగా రోడ్డుకి ఎక్కించింది కొత్త ప్రభుత్వం. చాలా ఓర్పుతో ఇదే హెచ్చరిస్తున్నామండి. ఈ ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం మా మీద కానీ ఈ సమావేశంలో, ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ తీర్పు ఇవ్వకపోతే మేము గత సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన సమ్మె 42 రోజుల సమ్మె ప్రారంభించి 42 రోజుల వరకు కొనసాగించాం. అప్పుడు ఈ ప్రభుత్వం మాకు ఎన్నో హామీలు ఇస్తామని మాట ఇచ్చింది. ఇప్పుడు కూడా సమ్మె 42 రోజులు చేసి సంవత్సరం కావస్తోంది. మళ్ళీ మేము డిసెంబర్ 12వ తారీఖున యథావిధిగా ఈ ప్రభుత్వం కానీ లొంగకపోతే మళ్ళీ మేము అందరం అంగన్వాడీ రాష్ట్రం మొత్తం మీద 115,000 మంది ఉన్నాం, 115,000 మంది రోడ్డు ఎక్కుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మట్టి ఖర్చుల జీవో వెంటనే అమలు చేయాలి. ఈ సెంటర్లను మెయిన్ సెంటర్ల